TV1 ప్రేక్షకులకు నమస్కారాలు. రామారావు గారిని గురించి చెప్పాలంటే మేము, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా కుటుంబ స్నేహం ఎలా వర్ధిల్లేదంటే ఇందులో సినిమా గ్లామర్ కానీ రాజకీయాలు కానీ ఏమీ ఉండేవి కాదు. ఆవిడ కూడా చాలా సౌమ్యురాలు, ఎక్కువగా ఎప్పుడు బయటకు వచ్చేవారు కాదు. అలాగే వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, వాళ్ళ పెద్దబ్బాయి జయ, హరి, వాళ్ళ ఆడపిల్లలు లోకమ్మ, పురంధరేశ్వరి, వీళ్ళు మా పిల్లలతో కలిసి ఆడుకోవటం. మా ఘంటసాల గారు కానీ ఎప్పుడు కూడా కుటుంబ స్నేహం, పిల్లలు, ఈ విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుండేవాళ్ళు. పాండురంగ మహత్యంలో ఈయన అన్ని పాటలు ఈయనే పాడారు కదా. వాళ్ళు ఏ పిక్చర్కైనా మొదటి పాట ముహూర్తంలో పాడవలసింది మా వారే పాడేవారు. కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. ఎప్పుడైనా పిక్చరు ప్రివ్యూ వేయాలంటే ప్రత్యేకంగా మా కోసం ఒక షో వేసేవారు. వాళ్ళ కుటుంబం మా కుటుంబమే. రామారావు గారు కూడా కుటుంబం పట్ల చాలా బాధ్యతగా మెలిగేవారు. మా గౌరవానికి ఎటువంటి భంగము రాకుండా ఆవిడని, నన్ను చాలా మేము మా గుణగణాలు తెలుసుకుని ఆయన ఆ రకంగా ఆయన ఏర్పాటు చేసేవారు. ఈయనకి సిల్వర్ జూబిలీ జరగబోయే ముందర అందరూ హైదరాబాద్ నుంచి పెద్దలందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ కూడా కొంతమంది పెద్దల్ని పిలిచి మొత్తం అంతా 30-40 మందిని మా ఇంటికి పొద్దునే బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. పిలిచినప్పుడు తను మా ఇంట్లో ఆయన ఏమిటంటే నేనే చెయ్యాలి అని ఇష్టం. వీళ్ళందరికీ నువ్వు చెయ్యగలవా అంటే చేస్తాను అన్నాను. చేస్తాను అన్నప్పుడు ఈయన అన్నారు కదా, సరే అన్నీ చేశాను. చేస్తే ఆవేళ రామారావు గారు చాలా ఎక్కువ తిన్నారట మా ఇంట్లో. ఎక్కువ తిని ఆ ఇంటి దగ్గర ఆవిడతో మధ్యాహ్నం నాకు క్యారేజ్ పంపించకు, నేను వాళ్ళ ఇంట్లో టిఫిన్ ఎక్కువ తిన్నాను, చాలా బాగున్నాయి పెసరట్లు, నేను తిన్నాను అని చెప్పారట. అటువంటి బొబ్బిలి యుద్ధంలో రంగారాయుడు పాత్రగా ఎన్టీఆర్ గారు నటించడం, పాతాండ్ర పాపారాయుడు వేషం వేస్తారేమనుకున్నాం కానీ అతి శాంతమూర్తి అయినటువంటి పెదరంగారాయుడు వేషం వేసి ఆ పాత్రను కూడా ఒప్పించి మెప్పించి మరి ఈ చిత్రం ద్వారా ఆయన కీర్తిని మరింతగా భద్రపరుచుకున్నటువంటి ఎన్టీఆర్ గారు అపూర్వ నటనకి ఇదొక తార్కాణంగా ముగిస్తూ ఈ పాత్రని ఇంతటితో వచ్చేవారు మరో పాత్రతో కలుసుకుందాం. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.